గణేశాయ నమః. కృష్ణుడికి మురళిని వాయించడం అంటే ఎంతో ఇష్టమని మనకు తెలుసు. అయితే దాన్ని ఎప్పుడూ చేతుల్లోనే పట్టుకునేవాడట. తన చేతుల్లో ఉన్నది ఏదైనా పక్కవాళ్ళకిచ్చినా, దాన్ని మాత్రం ఇవ్వడం చూడని రుక్మిణీదేవికి సందేహం వచ్చింది. అసలు ఆ మురళి చేసుకున్న పుణ్యమేంటి? అసలు ఎప్పుడూ కృష్ణ పరమాత్మ చేతుల్లోనే ఉంటోంది అని. అదేంటో తెలుసుకుని, తాను కూడా ఆచరించి, అలాగే తాను కూడా అవ్వాలని అనుకుందట. కానీ ఆ మురళిని అడుగుదామంటే దాన్ని ఎప్పుడూ కృష్ణుడు వదలట్లేదు. ఇది గమనించిన కృష్ణుడు ఆ మురళిని దూరంగా పెట్టి నిద్రపోతున్నట్టు నటించాడట. రుక్మిణీదేవి ఆ మురళిని దూరంగా తీసుకెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసి దాని పూర్వజన్మ చెప్పమని అడిగిందట. కానీ ఆ మురళి తన పూర్వజన్మ ఏదో తెలియదని, ఏం అదృష్టం చేశానో కూడా తెలియదని సమాధానమిచ్చింది. దానికి రుక్మిణీదేవి అంగీకరించలేదు. ఏదో పుణ్యం చేయకపోతే ఇంతటి అదృష్టం దక్కదని ఆమెకి గట్టి నమ్మకం. ఇక అప్పుడు ఆ మురళి, నా లోపల ఏముందో ఒక్కసారి పరిశీలనగా చూడు అని చెప్పింది. ఆమె దాని లోపల చూడగా అదంతా ఖాళీగా ఉంది. అప్పుడు ఆ మురళి ఏం చెప్పిందంటే, ఎవరి అంతఃకరణం స్వచ్ఛంగా, ఎటువంటి కల్మషాలు లేకుండా, అంటే కామక్రోధాలు, అహంకార మమకారాలు లేక శుద్ధంగా ఉంటుందో, అటువంటి వారు భగవంతుడికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారని చెప్పిందట.